కమలతో నా ప్రయాణం ఈ చిత్రంలో కమల పాత్ర నేను పోషిస్తున్నాను. ఇంత అద్భుతమైన చిత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కమల అనే ఒక క్యారెక్టర్ ఒక వేశ్యగా తను పడే ఆ డిఫరెంట్ షేడ్స్ ఏదైతే స్క్రిప్ట్లో పోర్ట్రేట్ చేశారో అది చాలా ఇంటెన్స్ ఇన్డెప్త్ ఫీలింగ్స్ అనేది ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ నాకు దొరికింది. సో ముందుగా డైరెక్టర్ నరసింహనంది గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ పాత్రకి సెలెక్ట్ చేసినందుకు. ఇవాళ ఫస్ట్ డే స్టార్ట్ అయింది. సో కమలతో నా ప్రయాణానికి ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లివితా యూనివర్సల్ ఫిలిమ్స్ బ్యానర్ మీద కమలతో నా ప్రయాణం కథా విషయానికి వస్తే ఇది ఒక వేశ్య పాత్రకు సంబంధించిందనమాట. ఒక ప్రాస్టిట్యూట్ బ్యాక్డ్రాప్ కథ అనమాట. అంతా కూడా 1950 బ్యాక్డ్రాప్ అనమాట. అంటే అప్పట్లో ఒక 1950లో వేశ్య వృత్తిలో పనిచేసే ఒక అమ్మాయి అందులో పడే తప్పన కానీ కష్టాలు నష్టాలు కానీ అందులో ఆ అమ్మాయి అనుభవించినటువంటి బాధలు కానీ వాటిలో నుంచి బయటికి రావడానికి ఆ అమ్మాయి చేసే ఒక తపన అన్నమాట. అంటే బయటికి వెళ్ళిపోయి ఒక మంచి జీవితాన్ని గడుపుదాము, ఈ జీవితాన్ని వదిలేసి ఒక మంచి జీవితాన్ని చూసుకుందాము అని అందులోంచి బయటకు వద్దాం అనుకుని ఒక కమల అనే ఒక పాత్ర అన్నమాట. అమ్మాయిది హీరోయిన్ది. హీరో పాత్ర వచ్చేసి గోపాలం. ఆయన వచ్చేసి ఒక సంఘ సంస్కర్త అనమాట. అంటే సంఘంలో ఉన్నటువంటి కుళ్ళిన మనుషులు కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాలు కానీ మార్చుదాము, సమాజాన్ని మార్చుదాము, మనుషులు మార్చుదాము అని తపన పడే ఒక పాత్ర అన్నమాట అయింది. ఆయన పాత్ర పేరు గోపాలం అనమాట. ఒక డిఫరెంట్ థింకింగ్లో చేస్తున్న ఒక ఇదనమాట ఇదంతా కూడా. లివితా యూనివర్సల్ ఫిలిమ్స్ అనేది స్థాపించడం జరిగింది. 1940లో గ్రామం సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారిని 1 year బ్యాక్ బిఫోర్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత నేను ఒక మంచి సినిమా కావాలండి, నాకు డబ్బులు కాదు ప్రాధాన్యత, ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక సినిమా తీసినా కూడా ఆ బ్యానర్కి నాకు గుర్తింపు రావాలని అడగడం జరిగింది. ఆయన అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పినారు. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నా సినిమా అది ఇది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మాట్లాడకుండా చేతల్లో చేయడం నాకు ఇష్టం. ఈ సినిమా మాకు మంచి పేరు తెచ్చిపెడద్దని, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఆ రోజుల్లో ప్రేమనగరు, దేవదాస్ ఎలా ఆడిందో అలాంటి పేరు నాకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్.